ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి జేఏసీ కమిటీ ఏర్పాటు కోసం ప్రత్యేక సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు థామస్ రెడ్డి వాకి సమస్యలను తెలిపారు. ఇక ఆర్టీసీకి సంబంధించి అన్ని సంఘాలతో వచ్చే శుక్రవారం జేఏసీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఇక కార్మికుల అన్ని సమస్యల పరిష్కారం కొరకు త్వరలో ఏర్పాటు కాబోయే ఆర్టీసీ జేఏసీ కమిటీలో కార్మిక సంఘాల నాయకులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. అన్ని యూనియన్లు కలిసి విస్తృత స్థాయిగా చర్చించడం జరిగింది. జేఏసీ ఏర్పడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని పరిష్కారం చేయాలని చెప్పి, అట్లాగే ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ ఉద్యోగులు వాటిపై పనిచేయాలని చెప్పి, అట్లాగే అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేయడాన్ని సంపూర్ణంగా ఎత్తివేసి రిక్రూట్మెంట్ విధానం మరి పర్మనెంట్గా చేయాలని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. ఎంటీడబ్ల్యూ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి, పెరిగిన విపరీతమైన పనిభారంతో కార్మికులు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో, నిర్బంధంలో పనిచేపిస్తుంది యాజమాన్యం. కాబట్టి ఇవాళ వాటి నుంచి మరి పనిభారం తగ్గించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. మరి విశాల ఐక్యత కోసం మేము ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఆ సంఘాలు మరి ఒకరిద్దరు మేనేజ్మెంట్కు దగ్గరైపోయి ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసి ఇవాళ మా వల్లనే అంత జరిగిందని చెప్పి అనుకునే వాళ్ళకి కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టే కలిసి వచ్చిన అన్ని సంఘాలతోటి జేఏసీగా వచ్చే శుక్రవారం నాడు జేఏసీగా ఏర్పడి సమస్యల మీద శంఖారావానికి ముందుకు పోవాలి.